ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇక్కడ ఒక అన్యుడైనటువంటి రాజుతోని ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతున్న మాటలు ఇవి. స్పష్టంగా చెప్తున్నాడు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచినాను, ఇశ్రాయేలీల దేవుడని నేనే అని నువ్వు తెలుసుకున్నట్టుగా ఇప్పుడు నీకొక సూచనను చూపిస్తా అంటున్నాడు. ఏంటంట, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. ఈ మాట ఎవరితో అంటుండంటే పారసీకపు దేశపు రాజు అయినటువంటి కోరేష్తో అంటూ ఉన్నాడు అనమాట. ఈ పారసీకుల రాజ్యస్థాపన చేసింది ఈ కోరేష్ రాజే. ఈ కోరేష్ రాజుతోని దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకోసమని ఆయనకు రహస్యమైన నిధులను, ధనమును ఎందుకు ఇస్తా అన్నాడంటే, ఇశ్రాయేలీల యొక్క మందిరమైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ కూలగొట్టేసిండు. కూలగొట్టిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరములు కూడా వాళ్ళు చెరలో ఉన్నారనమాట. 70 సంవత్సరాల తర్వాత దానియేలు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చెర నుండి విడిపించబడతారు. ఆ విడిపించబడిన అటువంటి సమయానికి ఈ యొక్క బబులోను సామ్రాజ్యం అనేది కూడా ఈ పారసీకపు రాజుల చేతిలోకి వెళ్ళింది. అసలు ఈ పారసీకపు రాజ్యాన్ని స్టార్ట్ చేసిందే ఈ యొక్క కోరేష్ రాజు. ఈ కోరేషు రాజు అయిన తర్వాత దేవుడు ఇతని హృదయంను ప్రేరేపించి ఇతనితోని మాట్లాడి దేవుడు అంటాడు, అయ్యా నువ్వు నా యొక్క మందిరంను కట్టించాలి అని చెప్పేసి దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఇదంతా ఈ సన్నివేశం అంతా దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది, చివరి 2 వచనాల్లో ఉంటుంది. తర్వాత దాని కంటిన్యూషను ఎజ్రా గ్రంథంలో ఉంటుందన్నమాట. ఎజ్రా గ్రంథంలో అప్పుడు ఈ యొక్క కోరేష్ రాజు ఏం చేస్తాడంటే, వాళ్ళందరినీ ఇశ్రాయేలీలందరినీ కూడా మీరు వెళ్ళండి, మీ ప్రాంతానికి వెళ్ళి మీ దేవుడైన యెహోవాకు మందిరం కట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. అంతేకాదు ఆ మందిరానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఇతను సమకూరుస్తాడు అనమాట. అలాంటి సందర్భంలో దేవుడు